నోరూరించే పాలకూర పన్నీర్ రెసిపీ. హరే కృష్ణ. ఈరోజు పాలకూర పన్నీర్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. డాబా స్టైల్. పాలకూరని ముందు నేను ఉడకపెట్టుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు వేసాను, ఎక్కువగా వేయండి పచ్చిమిరపకాయలు. ఎంత కారం తింటారంటే 2-3 వేస్తాను నేను. మిరపకాయలు వేసాను, అల్లం వేసి మిక్సీ పట్టాను అనమాట. కొంచెం లైట్గా ఉడకపెట్టి మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడు బాండీలో నూనె వేసి, చాలా సింపుల్ ఈజీ డాబా స్టైల్ పాలక్ పన్నీర్ చెప్తున్నాను. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. సింపుల్ రెసిపీ అండి. ఇందులో పన్నీర్ ముక్కలు, ఇంట్లో చేసిన పన్నీరే నేను ఇది. ఈ పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. అసలు ఇంట్లో చేసిన పన్నీర్ అయితే సాఫ్ట్గా ఉంటుంది కదా, నెమ్మదిగా అది వేపాలి. ఎక్కువ వేగకూడదు ఎక్కువగా, అంటే లైట్గా. మా ఇంట్లో తినరు పన్నీర్ అలా అని చెప్పి చేస్తున్నాను అనమాట. లేకపోతే మీరు తింటారు అనుకుంటే వేపక్కర్లేదు. ముందు నూనె వేడవగానే పసుపు వేస్తాను. పసుపు, కారం, కారం కాలనివ్వకూడదు. ఇప్పుడు వెంటనే మనం తయారు చేసి పెట్టుకోవాలండి. పాలకూర, ఉడికించిన పాలకూర పేస్ట్ని మనం పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్న తర్వాత ఈ తాలింపు ఇది వేయాలన్నమాట. మనం ఇందులో వెంటనే వేసేయాలి పాలకూర ఇది పేస్ట్ని. చాలా ఈజీ కదా. అయిపోయిందండి. ఇందులో పన్నీర్ యాడ్ చేసేస్తాము. ఇది ఉడికిన తర్వాత సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాక మనం మూత పెట్టి ఉడికించుకుంటాం అనమాట. ఇంతకంటే ఈజీ సబ్జీ లేదండి. ఈజీ కూర అనేది ముందే, అది కూడా ఏంటో చెప్తాను నేను. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఇదేనండి మీకు. అన్నిటికంటే ఛాలెంజ్ ఏంటంటే, అన్నిటికంటే ఈజీ కూర ఏది అని చెప్పి. ఓకేనా? కామెంట్లో పెట్టండి. మీరు ఏదైతే కూర ఒక 1 మినిట్లో వండేయచ్చు, 1-2 మినిట్స్లో. ఓకే, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఉడికించుకుంటున్నాను అనమాట పాలకూరని. పాలకూర ముందు ఉడికేటప్పుడే పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు వేసి అల్లం, తురిమిన అల్లం కానీ ముక్కల కోసం అల్లం కానీ ఉడికించుకొని, అది ఉడికిన తర్వాత పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇందులో మీరు తాలింపు వేసేటప్పుడు ఈ గరం మసాలా ఉంటుంది కదా, ఒక 2 లవంగాలు, ఒక యాలక్కాయి, అవి వేసుకోవచ్చు. మా పిల్లల నోట్లోకి వస్తుందని చెప్పి నేను వేయట్లేదు. కాకపోతే నేను గరం మసాలా పౌడర్ వేసాను అనమాట. పౌడర్ కూడా వేయండి. ఇలాచీ ఒకటి వేయండి. ఇలాచీ అంటే అది యాలక్కాయ అనమాట. చూసారా, తయారైపోయింది తొందరగా కదా. 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలా అయిపోయినట్టే. ఇంకా చూసారా ఝట్పట్ ఎలా తయారైపోయిందో పాలకూర పనీర్ తోటి. సూపర్గా ఉంటుంది ఇది. పాలకూర బదులు మనం బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. రాధే రాధే.